వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏ పండుగ వచ్చినా ఫస్ట్ మనం పాయసం చేసి ప్రసాదంగా పెట్టాలనుకుంటాం కదండి. మరి సేమియా పాయసం అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కదా. మరి ఈ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పు పలుకులు, కొన్ని కిస్మిస్, కొంచెం పుచ్చపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. వేయించి పక్కకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి 1 కప్పు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకుందాం. తర్వాత ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకొని మరిగించుకుందాం. ఈ మరిగిన పాలల్లో ఈ వేయించి పెట్టుకున్న సేమియాని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. సేమియా కొంచెం ఉడికిన తర్వాత, సగం ఉడికిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు కొంచెం తక్కువ పంచదారను వేసుకోవాలండి. మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు వేసుకొని చూసుకోండి. పాలు కూడా మీరు పాలు ఎక్కువగా ఉన్నట్లయితే చిక్కటి పాలు ఎక్కువగా పోసుకోండి. వాటర్ కొన్ని తక్కువగా పోసుకుంటే పాయసం టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. పాయసం చిక్కబడిందండి. ఇప్పుడు పాయసం మొత్తం ఉడికిపోయింది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలుపుకుందాం. కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు ఈ పాయసాన్ని చిక్కబడకుండా మనం ముందుగా ఉంచి పెట్టుకున్న కొన్ని పాలని కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా వేసుకోవడం వలన పాయసం చిక్కబడదు, ఎక్కువసేపు మనకి లిక్విడ్గా ఉంటుంది. పాయసం రెడీ అయిపోయిందండి. ఎమ్మీ టేస్టీగా ఉండే పాయసం మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.